ఇది విను. థామస్ ఎల్వా ఎడిసన్ అదేనండి బల్బు సృష్టికర్త. కడు పేదరికంలో జన్మించినటువంటి థామస్ ఎల్వా ఎడిసన్ ఒకరోజు తన స్కూల్లో చదువుతుండగా టీచర్ ఒక లెటర్ ఇచ్చి మీ తల్లిదండ్రులకు ఇవ్వమని చెప్తుంది. క్లాస్ మధ్యలోంచే ఎడిసన్ ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇస్తాడు. ఉత్తరాన్ని చదివినటువంటి తన తల్లి కన్నింటి పర్యంతరం అవుతుంది. అప్పుడు ఎడిసన్ అంటాడు, అమ్మ నా మీద ఏమైనా కాంప్లైంట్స్ ఉన్నాయా, ఏంటా ఉత్తరం అని అడుగుతాడు. అప్పుడు ఎడిసన్ తల్లి, నేను గట్టిగా చదువుతా, నువ్వు కూడా విను అని చెప్తుంది. అమ్మ మీ బిడ్డ చాలా మేధావి, ఈ పాఠశాల చాలా చిన్నది, అతనికి శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ఉపాధ్యాయులు సరిపోరు, అందుకని దయచేసి అతనికి మీరే చదువు నేర్పండి అని రాసి ఉంటుందని చెప్తుంది. అది విన్న తర్వాత ఎడిసన్ ముఖం బల్బులా వెలిగిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తల్లి మరణించడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఎడిసన్ గొప్ప శాస్త్రవేత్తగా ఎదగడం జరిగింది. ఒక రోజు ఒక పెట్టెలో తన తల్లికి ఇచ్చిన ఉత్తరం కనబడుతుంది. ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఇలా రాసి ఉంటుంది, అమ్మ మీ కొడుకు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఏ విషయాన్నైనా అతని మెదడు చాలా నెమ్మదిగా రిసీవ్ చేసుకుంటుంది, ఇలాంటి అనారోగ్యమైన వ్యక్తులు జీవితంలో ఏం సాధించలేరు, ఇక మీదటి నుంచి అతని మేము స్కూల్కు అనుమతించమని చెప్పేసి రాసి ఉంటుంది. ఉత్తరం చదివిన తర్వాత ఎడిసన్ దుమ్ములు ఏడుస్తాడు, బాధపడతాడు, విపరీతంగా అరుస్తాడు. అన్ని బాధలు అనుభవించినటువంటి ఒక ఎడిసన్ ఈ రోజు మన శాస్త్రవేత్తలలో గొప్ప శాస్త్రవేత్తగా నిలిచాడు.